ఇవాళ మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 2 ఏళ్ల బిడ్డని తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని, తన ఆనందానికి అడ్డొస్తుందని, విచ్చలవిడి శృంగారానికి అడ్డొస్తుందని 2 ఏళ్ల బిడ్డని చంపిన ఒక తల్లి అని ఇచ్చిరు. తల్లి కాదు, దాన్ని నేను దుడక అంట, మీరు ఏమని అనుకోని. అయిపోయిందాక దాని పేరు దుడికే, తల్లి కాదు. తర్వాత నన్ను మీరు కామెంట్ తిట్టిన బాధలేదు. కానీ ఈ దుడక ఏ ఊరి దుడకదంటే మెదక్ జిల్లా శివంపేట మండలంలో జరిగిందంటే శుక్రవారం జరిగింది. ఇది మెదక్ జిల్లా శివంపేట మండలం. ఈమెదే ఊరు శబాష్పల్లి గ్రామం అంట. ఊరు పేరు మాత్రం శబాష్గా ఉంది, కానీ ఇది వచ్చి దరిద్రం ఉన్నట్టుంది. శబాష్పల్లి ఈమె ఊరు. అయితే సిద్దిపేటకు ఇచ్చిరంట ఈమెని. సిద్దిపేట దగ్గర ఏదో ఊరికి ఇచ్చిరంట. 2 విల్లలు ఈమెకు, 2 విల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డే. కొడుకుకేమో 3 ఏళ్ళు, బిడ్డకేమో 2 ఏళ్ళు. బాగా గమనించురి. కొడుకుకేమో 3 ఏళ్ళు, బిడ్డకు 2 ఏళ్ళు. గ్యాప్ లేదు, ఏమి లేదు. పిల్లలుగానే కాడ ఏ వెనకకేం తగ్గలే. బిడ్డ పేరు వచ్చేసేమో తనుశ్రీ, కొడుకు పేరు వచ్చేసేమో శరణ్ అంట, శరణ్. అయితే ఈ దుడకకు అక్రమ సంబంధం ఇంకొంతోడు సోపతి అయిందట. సోపతి ఏది తల్లిగారింటి కాడ సోపతి ఉన్నట్టు కూడా. ఇంట్లో గొడవ అవుతుందట. గొడవ అయ్యి ఈ మధ్యలో ఏం చేసిందంట, వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి మొగని ఇచ్చిపెట్టిందట. మొగని ఇచ్చిపెట్టి, మొగని పేరు ఏం పేరు ఉండే, ఇక మొగని పేరు ఎందుకులే, భాస్కర్ అంట. కానీ అయితే భర్తను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక పోతే ఏం చేసిందంటే ఈ బుడ్డపిల్లని తీసుకొని పోయిందట. ఈ బుడ్డపిల్లని తీసుకొని పోయి ఇక అవపడతలేదు, పాడైపోను. ఎక్కడ పోయింది అనుకొని ఈ దుర్గ ఎక్కడ పోయింది అనుకొని కంప్లైంట్ ఇచ్చిరట పోలీసు వాళ్ళ దగ్గర. అది లంగాయన దొంగైన పోలీసు వాళ్ళు మాత్రం ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసిరంట. ఎక్కడ పోయింది ఏం కథ అని చూస్తారు కల్లా మన ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏ ఊరికి పోయిరీలో ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ దగ్గర పల్నాడు దగ్గర నరసరావుపేటకు పోయిరట. నరసరావుపేటలో ఒక లాడ్జిలో ఉన్నట్టు కనిపెట్టినట పోలీసులు కనిపెట్టంగానే పట్టుకొచ్చినట్ట. మళ్ళీ 2 పట్టుకొని వచ్చి ఏం సంగతి, ఎక్కడ పోయినావు అమ్మ, మరి నువ్వు మిస్ అయినావని మీ ఇంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరు, మరి ఎక్కడ పోయినావంటే నేను ఎక్కడ పోలేదు సార్, నేను ఎక్కడ పోలేదు, నాకు దుల్లు ఎక్కువ ఉంది, పాడైపోను, గట్టి అన్నదేం పాడుగాను, ఇక నాకు నోటి దుల్లు ఎక్కువ ఉంది, నేను కూడా గట్టిగా మాట్లాడతాను. ఇక మరి కన్న బిడ్డని 9 నెలలు కని మోసి పెంచి చంపుతాందుకు అది ఎంత దుర్మార్గురాలు ఉంటుంది. అందుకోసం దాన్ని జర గట్టిగా తిడుతున్నా. నాకు జర దుల్లు ఎక్కువ ఉంది, మరి ఉంచుకున్నాను ఎమ్మడి పోయినా అని చెప్పిందట. ఉంచుకున్నాడు ఆడు మోతవారే. మళ్ళా ఆయన పేరు ఫయాజ్. ఈ ఫయాజ్ అంటోనికి గతంలో ఒక నేరం చేసి ఈడు జైలుకి పోయి వచ్చినోడే. ఈడు ఆల్రెడీ ఈయన మీద కేసులు ఉన్నాయి. ఆయనకి మరిగిందట. ఈమె ఇప్పుడే కాదు, ఇంతకంటే ముందు కూడా ఒకసారి లేచిపోయిందట. లేచిపోయినా కానీ ఇక భర్త ఏదో మరి ఇక మళ్ళీ చేత పట్టాడు, ఈ పిల్లలకు అన్నాడు, అయిపోయింది. మళ్ళీ కూడా ఆనెమ్మటే పోయినా, మరి పోయినావు బాగానే పోయినావు, మళ్ళీ మాకు దొరికినావు. కానీ మరి నీ పోత నీ ఎంకంగా ఒక చిన్న పిల్ల ఉండే కదా, 2 ఏళ్ళ పిల్ల, మరి ఆ పిల్లని ఏం చేసినామని పోలీసు వాళ్ళు అడిగిరట. అడిగేసరికి ఏమో గుట్కిలు మింగుతుందట. ఎక్కడ ఏం చెప్ప సంపేష ఎట్లా చెప్తుంది. గుట్కిలు మింగుతుంటే పోలీసు వాళ్ళు ఊకుంటారా? లాంబిడి ఎట్ట జరుగుతుంది చెప్పు నీ సంగతి. నీ పిల్ల ఉంటే నీ ఎమ్మటి పోతప్పుడు తీసుకొని పోయినా, ఇప్పుడు లేదు పిల్ల ఎక్కడ పోయిందంటే చంపినామని చెప్పిరంట. ఎందుకు చంపిరంటే మా ఆనందానికి నరసరావుపేటలో మంచిగా లాడ్జీ తీసుకురంట. ఆయన లాడ్జీ తీసుకొని లాడ్జీలో ఎంజాయ్ చేద్దామని పోతే బుడ్డపిల్లల మరి అప్పుడు ఇప్పుడు కొసుకు కయ్యకి అని మొత్తుకోదా. అయితే ఈ శృంగార జీవితానికి అడ్డొస్తుందని, శృంగార జీవితం అని కూడా ఆయన పేరు, కానీ ఇలా ఫలాని తనానికి అడ్డొస్తుందని పోరినంట సాది మీద గుద్దిందట. ఆడు ఉంచుకున్నాడు, ఇది ఆ దుడక ఈడు ఉంచుకున్నాడు, 2 కలిసి సాది మీద గుద్దగానే పాపం బిడ్డ జీవిడిచిందట. జీవిడిసంగానే చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని ఒక గోన సంచులు వేసి కొనబోయి ఒక ఆడ బొంద పెట్టి వచ్చిందంట. నువ్వు మనిషి వంటరా గాడిది వంటరా ఏమంటారే నిన్ను? మమత దీని పేరు. ఒకసారి మమతని మళ్ళీ ఈ దుడక నువ్వు ఒకవేళ ఉంచుకున్న దగ్గర నీకు మజా బాగుంటే, మొగం దగ్గర దొరకకుంటే, ఆ సుఖం దొరకకుంటే, ఉంచుకున్న నెమ్మడి పోయే బుద్ధి ఉంటే, నువ్వే కాదు ఎవరైనా గిట్టిన అక్రమ సంబంధం పెట్టుకున్న పనికిరాని ముండలేమని ఉంటే పోవాలి, మీ అంతలా మీరు పోవాలి. కానీ కడుపులో పుట్టిన పిల్లలు ఏం పాపం చేసిరు చెప్పురి. ఆ పోరిని పోత మొగని కాడ ఇచ్చిపెట్టిపోతే లంగో దొంగ ఆడు బతుకు సాదుకుని కదా. అట్ట కాకుండా ఈమె పిల్ల మీద ప్రేమగల పిల్ల లెక్క చేసుకొని పోయి ఉంచుకున్నాడు మైకంలో పడి చక్కదానాల పిల్లని చంపేసారు. ఎంత ముద్దుగా ఉంది అనుకుంటారు పిల్ల. గీస వంటి పాపాన్ని కొడిగాడుతురు. అసలు కాలం ముందరికి పోతుందా వెనకకు పోతుందా, మీరు ఏంటి పనికి పుట్టిరా నాకు అర్థమైపోయి వస్తలేదు. కానీ పోతుంటే నువ్వు పోవాలి. కానీ ఉత్త పుణ్యానికి బుడ్డపోని చంపుతప్పుడు మనసు ఎట్టు ఒప్పింది నీకు మమత దుడక? నీ నాశనం అయిపోను. కొనపోయి పోలీసుల లోపల పోలీసు సార్లు మీ దండం పెడతా. ఇసోంటి దుడకలని, ఇసోంటి కర్ర మంచిది ఆయమన్న కర్ర తీసుకొని మన పచ్చికారం తీసుకొని తేజకారం తీసుకొని దంచూరు మంచి ఉప్పేయకూరి మీ దండం పెడతా. ఉప్పేయకూరి అని తేజకారం పూసి
కొడతలే ఉంటారు ఒకటే పందాలు గురికి అంతే. ఓ కొడుక సస్తిలో బతిలో ఎందుకు పుడితే ఈ భూమి మీద ఈ మానవ జనం ఎందుకు పుడితే అని అనుకునేటట్టు చేస్తే ఇంకొకటి గిసోటి పని చేయకుండా వచ్చు. ఇప్పుడు ఏమంటారు కదా, సరే దాదాపుగా గిసోటి పని చేయని ఊరు లేదంట, గుంజలేని పందిరి లేదంట అని ఒక సామెత ఉంటుంది. సరే మీకు ఒకవేళ అసలు పని చేయాలని బుద్ధి పెట్టింది అనుకో, మొగనితోటి వద్దన్నాం అనుకో, లేకపోతే మిన్నన్ కాడికే పోవాలన్నాం అనుకో, లేకపోతే ఉంచుకున్న కాడికే పోవాలన్నాం అనుకో, పోతే పొయ్యిసావరా అదురి మరి బుడ్డ పిల్లలు చంపడం ఎందుకు, పోతప్పుడు ఆ మొగలు చంపడం ఎందుకు. కొంతమంది మొగలు కూడా ఉంటారు, వీళ్ళు తీసుకపోక పెళ్ళని చెప్పిపోతారు. ఏమెక్కర చేస్తారు చెప్పురి, వాళ్ళ బతుకు వాళ్ళని బతకనేరి భూమి మీదకి వచ్చింది ఊరికనే గిట్ట చచ్చిపోతుంది కాదు. విన్నరా, సరే కర్మజాలి ఏదో యాక్సిడెంట్లోనో రోగం వచ్చో నొప్పి వచ్చో చచ్చిరంటే అదో లెక్క. కానీ ఉత్త పుణ్యానికి ముక్కు పచ్చలాలని పోరి, ఆ పోరి ఎందుకు చస్తుందో పోరి కూడా తెలియదు. ఆ పోరి ఎందుకు పుట్టింది ఎందుకు చస్తుందో అర్థం కాదు. మరి అంత పిల్లల మీద ప్రేమ లేని దానివి ఏంటంటేనే ఏడాదికి ఒక లెటగానో మరి దుడక. ఓ పొలగాడికి ఏమో 3 ఏళ్ళంట, పొలకేమో 2 ఏళ్ళంట. మరి ఏడాది కాకముందుకి మరి మోహన్ కాడికి పోయి పిల్లలు ఎట్టగన్నావు. మరి కన్నముండ మరి అట్నే సంవత్సరం పట్టుకొని చేయాలి. లేదు సంవత్సరం చేయకుంటే వేసుకపోవాలి, కానీ దీని వేసుకపోతావు. ఇంకో గిసోండి ముచ్చట వచ్చింది ప్రజలారా, ఇంత నాశనం వయసు వస్తున్నారు. మా అమ్మగాని మీ దండాలు పెడతా. మా అమ్మగాని అక్రమ సంబంధాలు బంద్ చేసుకుని ఉపాయం చేయాలి. అక్రమ సంబంధాలు పెట్టుకొని చక్కదనాల కాపురాన్ని ఆగం చేసుకుంటే ఇప్పుడు ఈ దుడకని రేపటినాడు సరే జైలుకి పోయింది, అది అసలు దీనికి ఉరికి చేసిన నష్టం లేదు. కానీ ఉరికి చేయకుండా లేకపోతే ఇంకో రకంగా బయటకు వేస్తారు. రేపటినాడు ఏ ముఖం పెట్టుకొని బయటకు వెళ్తే చెప్పు ప్రజలారిగా. జనాలు నోట్లో ఉంచరా, పీతల చెప్పద్ది కొట్టరా. దుడకా ఏం పని చేస్తే నువ్వు బుడ్డ పిల్లని చంపి ముంచుకున్నాను ఎమ్మటి పోయి ఉంచుకున్నాను మైకాల వాడికి పని చేసామంటే ఇది బతికి కూడా దండగనే కదా. జర మమ్మగాని ఆడోళ్ళైనా మొగోళ్ళైనా అక్రమ సంబంధాలు బంద్ చేసుకుని ఉపాయం చేయరి. గట్టయితే కాపురాలు చల్లగా ఉంటాయి, లేకపోతే గిసోంటి పనులే అవుతాయి. ఉంటాం మరి ఇక.